హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోర్టులో పెన్షనర్స్కి భారీ విజయం అండి. 11 సంవత్సరాల తర్వాత కమ్యూటేషన్ తగ్గింపు లేదు. సో భారత పెన్షనర్లందరూ కూడా కోర్టు తీర్మానాన్ని అయితే స్వాగతిస్తున్నారు. మరి కోర్టు ఏం చెప్పింది, ఇప్పుడే సంచలన తీర్పు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, కోర్టులో పెన్షనర్లకు పెద్ద విజయం. భారత పెన్షనర్లు కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. 11 సంవత్సరాల తర్వాత కమ్యూటేషన్ తగ్గింపు లేదు అనే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. కోర్టులో పెన్షనర్లకు పెద్ద విజయం అయితే సాధించారని చెప్పుకోవాలండి. సో రాష్ట్ర మాజీ జాయింట్ జనరల్ సెక్రటరీ గోపాల్ సింగ్ రావుకు రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు అన్ని ఉద్యోగులు మరియు పెన్షనర్ సంస్థలు స్వాగతం పలికాయి. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని బేసిక్ పెన్షన్లో గరిష్టంగా 40%, బేసిక్ టు 40% వరకు కూడా కమ్యూటేషన్ చేస్తామని చెప్పారు. సో పదవీ విరమణ వయసులో నిర్ణయించిన పెన్షన్ యొక్క కమ్యూటెడ్ విలువను పెన్షనర్లకు ఏకమొత్తంగా ఇవ్వబడుతుందని అయితే అంటున్నారు. సో దీన్నే కమ్యూటెడ్ పెన్షన్ అంటారు. సో కమ్యూటెడ్ పెన్షన్ మొత్తాన్ని 15 సంవత్సరాల తర్వాత ప్రతి నెల ప్రాథమిక పెన్షన్ నుంచి తీసివేయడం జరుగుతుంది. సో తీసివేయడం ద్వారా తిరిగి పొందబడుతుంది. సో రిటైర్డ్ ఉద్యోగి పదవీ విరమణ తర్వాత చెల్లించే పెన్షన్ యొక్క కమ్యూటెడ్ విలువను రికవరీ చేయడానికి ప్రభుత్వం 15 సంవత్సరాల కాల పరిమితిని నిర్ణయించింది. ఈ రికవరీని ఇప్పటికీ ప్రస్తుతం వడ్డీ రేటు 12%పై ఆధారపడి ఉంటుంది. దీనితో పదవీ విరమణ పొందిన పెన్షన్దారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి కారణము, ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న కొందరు ఉద్యోగులు దీనిని తీసుకోవడం అయితే ఇష్టపడడం లేదు. సో అందుకే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఉద్యోగుల స్వచ్ఛందంగా ఉంటుంది. ఈ పెన్షన్ పథకం ప్రారంభించినప్పుడు బ్యాంకు యొక్క వడ్డీ రేటు 12%, ఇందులో వడ్డీ రేటు అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. నిరంతరం తగ్గుతూ వచ్చినా ఇది 2010లో 8%కి చేరుకుంది. సో ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేటు దాదాపుగా 5%గా ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ల నుంచి కమ్యూటేషన్ పెన్షన్పై 12% వడ్డీని వసూలు చేస్తోంది. కమ్యూటెడ్ కారణంగా పెన్షనర్లకు ఆర్థికంగా నష్టాన్ని పరిశీలిస్తే రిటైర్డ్ సెక్రటరీ సూపరింటెండెంట్ ఆర్ఎస్ జిందాల్తో సహా పలువురు అనుభవజ్ఞులు 10 సంవత్సరాల 8 నెలలలో 8% కమ్యూటేషన్ పూర్తి రికవరీ చేయబడిందని లెక్కించారు. కానీ ప్రభుత్వం 15 ఏళ్లకే కోలుకుంది అని చెప్పారు. మరి ఈ పన్నుల వల్ల పెన్షనర్లకు భారీ నష్టం వాటిల్లుతుంది. 10 సంవత్సరాల 8 నెలల తర్వాత కూడా రికవరీ కనుక కొనసాగితే ప్రభుత్వం తనను తాను ఈ విధంగా, సో దీంతో పెన్షన్దారులు తీవ్రంగా నష్టపోతున్నారండి. సో దీని విలువ అయితే పెరుగుతోంది. ఈ విధంగా రికవరీలు ఎక్కువ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హైకోర్టుకు. ఇక ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా పెన్షన్దారులు కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. జిందాల్ కేసులో కోర్టు అయితే భవిష్యత్తులో రికవరీని నిలిపివేస్తూ, సో ఈ 10 సంవత్సరాల తర్వాత 8 నెలల తర్వాత 10 సంవత్సరాల 8 నెలల తర్వాత రికవరీని నిలిపివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఈ విధంగా విచారింపబడి మరియు భవిష్యత్తులో రికవరీని నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయండి. కోర్టు జారీ చేసిన ఆదేశాలు అయితే ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే, సో మొత్తానికి ఈ హైకోర్టులో ఏదైతే ఉందో దీనికి ముందు ప్రత్యర్థి న్యాయవాదికి సంబంధించి ముందస్తు కాపీ ఇవ్వడం ద్వారా ఇది చేయవచ్చు. కానీ మరింత రికవరీ హోల్డ్లో అయితే ఉంటుంది. కోర్టుకు వెళ్ళే పెన్షన్లు తమ కేసుతో ట్యాగ్ చేయబడితే ఉంటుంది. సో న్యాయమూర్తి నంబర్లు ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే పదవీ విరమణ తర్వాత పదవీ విరమణ సమయంలో పొందిన పెన్షన్ యొక్క కమ్యూటెడ్ విలువను 15 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడుతుంది. ఈ వ్యవధిని ప్రస్తుత వడ్డీ రేటు ఆధారంగా లెక్కించారు. ఇది 12% అయితే అప్పటి నుంచి వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. సో కాబట్టి జిందాల్ రిటైర్డ్ సెక్రటరీ పెన్షన్ యొక్క కమ్యూటెడ్ విలువ రికవరీ మొత్తాన్ని కనుక
10 సంవత్సరాల 8 నెలల్లో తిరిగి పొందవచ్చని కనుగొన్నారు. సో కేవలం 15 ఏళ్లలో మొత్తం పెన్షన్ను పునరుద్ధరించబడుతుంది. సో దీంతో సంబంధిత పెన్షన్దారులు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారని చెప్తున్నారు. సో ఈ పైన ఇప్పుడు దాఖలు చేసిన సిడబ్ల్యూపి ప్రకారం కనుక గౌరవనీయ కోర్టు ప్రస్తుతం ఉన్న 180 నెలలకు బదులుగా 128 నెలలు, 180 కాదు, అంటే 15 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల 8 నెలలకు మించి పెన్షన్ యొక్క కమిటెడ్ విలువను రికవరీపై అయితే స్టే విధించింది. ఇది చారిత్రాత్మక నిర్ణయము. భారతదేశం అంతటా పెన్షన్లు దీన్ని అయితే స్వాగతించారు. సో ఇది ముఖ్యంగా కమిటెడ్ ఉంటారు కదండి, వారు కమిటెడ్ పెన్షన్దారులకైతే ఇది ముఖ్య గమనిక ఏంటంటే, వారు కమిటెడ్ చేసిన వాల్యూని 12% వడ్డీ అయితే ప్రభుత్వం వసూలు చేస్తూ ఉండేది. అలాగా 15 సంవత్సరాల తర్వాత అయితే ఈ విధంగా పునరుద్ధరించబడుతుండేది. కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల 8 నెలల తర్వాత ఎటువంటి రికవరీలు చేయకూడదని హైకోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎవరైతే కమిట్ చేసి ఉంటారో వారి పెన్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.